ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, భారతదేశం, చైనా, జపాన్ అన్ని దేశాలకి కూడా చివరికి ఐరోపా దేశాలకు కూడా పన్నులు విధించాడు కదా. ఈ ఇష్టారీతంగా విధించినటువంటి పన్నుల విషయంలో గత కొన్ని రోజులుగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీన్ని పరిశీలించినటువంటి అమెరికా సుప్రీంకోర్టు ఈ పన్నులన్నీ కూడా చెల్లవు, ఈ పన్నులు విధించడానికి చట్టసభలకు మాత్రమే హక్కులు ఉంటాయి కానీ కార్యనిర్వహణ శాఖకి ఎటువంటి అధికారము ఉండదు, ఎటువంటి హక్కులు ఉండవు. మీరు ఒకవేళ పన్నులు విధించాలంటే చట్టసభల్ని ఉపయోగించుకొని చట్టసభలు ఆమోదం పొందితే అప్పుడు మీరు పన్నులు ఉపయోగించాలి. కాబట్టి మీరు వసూలు చేసినటువంటి సుంకాలన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జాన్ రాబర్ట్స్ గారు అయితే పేర్కొన్నారు. మొత్తం 9 మంది జడ్జిలకి 6 మంది జడ్జిలు ట్రంప్కి వ్యతిరేకంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. 3 మాత్రం ట్రంప్కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. తీర్పు ఇవ్వడం అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. మేము ఇందులో ఎటువంటి తప్పు పట్టడం లేదు ట్రంప్ని, ఎందుకంటే ఒక అధ్యక్షుడికి, అమెరికా జాతీయ అధ్యక్షుడికి ఈ యొక్క హక్కు ఉంటుంది. అది కూడా దేశానికి అనుగుణంగా, దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన ఈ పనులు చేశాడు కాబట్టి ఇందులో మేము ఏ విధంగా తప్పు పట్టడం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ యొక్క తీర్పు విన్న తర్వాత ఈ జడ్జిల మీద విపరీతంగా విరుచుకుపడి దేశం గురించి, దేశ ప్రయోజనాల గురించి మీరు ఆలోచించట్లేదని చిరాకు పడ్డాడు. అంతేకాకుండా ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ప్రతిగా 150 రోజుల పాటు, అంటే 5 నెలల పాటు మళ్ళీ 10% సుంకాలు విధిస్తున్నాను అని ప్రకటన చేశారు. డబ్బు తిరిగిచ్చే ప్రసక్తే లేదు, పైగా 10% సుంకాలు విధిస్తానని ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టుని సవాల్ చేశాడు.